హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఈజ్ వి కృష్ణవేణి. ఈరోజు మా రూఫ్ గార్డెన్లో చిక్కుడుకాయలు ఎన్ని వచ్చాయి చూడండి. బ్రాడ్ బీన్స్ అంటారు కదా, సరే ఎక్కువ వచ్చాను. తాజాగా ఎంత బాగున్నాయి చూడండి. పువ్వు ఎంత అందంగా ఎంత బాగా వచ్చింది చూడండి. ఒక కేజీ కాయలు వచ్చి ఉంటాయండి. ఆర్గానిక్ పంట, ఎలాంటి కెమికల్స్ లేకుండా కిచెన్ వేస్ట్తో పండించిన పంట. పెద్ద కుండీలు వేసాం కదా, చెట్టు ఎంత బాగా వెళ్ళింది చూడండి. పైకి ఎంత బాగా పాకింది చూడండి. ఇలా మన రూఫ్ గార్డెన్లో పండించుకుని తింటే ఆరోగ్యం చాలా మంచిది కదండి. ఆర్గానిక్ పంట ఆరోగ్యానికి దివ్యౌషధం కదా. రాడ్లు కూడా ఎంత బాగా లేచే చూడండి, తీగలు. తాజాగా ఎంత బాగున్నా చూడండి చిక్కుడుకాయలు. గింజలు ఎక్కువనండి బాగా. ఈరోజు చిక్కుడుకాయలతో ఫ్రై తయారు చేస్తున్నాను. ఇలా చిక్కుడుకాయలు బాగా కడిగి చిన్న చిన్న ముక్కలు కావాలి కట్ చేసుకోవాలి. పప్పులు ఎంత బాగున్నాయి చూడండి. చిక్కుడుకాయల పోషకాలు కానీ ఫైబర్ అధిక మొత్తాలు ఉంటుంది కదా. వారానికి 2-3 సార్లు మంచి చిక్కుడుకాయలు తింటుంటే ఒబెసిటీ కంట్రోల్ అవుతుంది. ఫైబర్ అధిక మొత్తాలు ఉండడం వల్ల మనకు డైజెషన్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ అవుతాయి. కాన్స్టిపేషన్, మలబద్ధక సమస్య వారికి దివ్య ఔషధం చిక్కుడుకాయలు. పోషకాలు కానీ విటమిన్స్, ఖనిజ లవణాలు అందులో పుష్కలంగా ఉంటాయి. చిక్కుడుకాయలతో పాటు బొబ్బర్లు అంటాయి కదా, బొబ్బర్లు, అలసందలు కూడా బాగా నానబెట్టి ఉడకబెట్టాను. చిక్కుడుకాయలు, బొబ్బర్లు బాగా రెండు ఉడకబెట్టుకోవాలి. బాగా ఉప్పు పసుపు వేసి బాగా ఉడికించుకోవాలి. చిక్కుడుకాయలతో పాటు బొబ్బర్లు ఉడకండి. అందుకే ముందు కొద్దిగా ఉడకబెట్టుకొని మళ్ళీ చిక్కుడుకాయలు బొబ్బలు కలిపి మళ్ళీ ఉడకబెట్టుకోవాలి. బాగా ఉడికితే కదా. బొబ్బర్లు కూడా ఆరోగ్యం దివ్యౌషధం. బీపీ కంట్రోల్ చేస్తాయి. అలాగే మధుమేహం, షుగర్, డయాబెటీస్ కంట్రోల్ దివ్యౌషధం బొబ్బర్లు కూడా ఫైబర్ అధిక మోతాదులు ఉంటాయి కదా. ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి ఇందులో. కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తాయి. ఆరోగ్యం దివ్యౌషధం బొబ్బర్లు. ఉప్పు పసుపు వేసి బాగా ఉడకబెట్టుకోవాలి. ఇలా పప్పులు కొంటే బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు కదా. ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి పప్పులు. రిచ్ ప్రోటీన్ ఫుడ్. ఇలా మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. బొబ్బర్లు, చిక్కుడుకాయలు బాగా ఉడికాక ఉడికిపోయి ఉంటాయండి. బట్ చూద్దారండి. ఇలా మనం వేరుశనగ పప్పులు ఉన్నాయి కదా, వేరుశనగ పప్పులు బాగా వేపుకొని పైన తొక్క తీసి ఉంచుకోవాలి. బాగా చల్లారాక తొక్క తీయాలి చూడండి.
ఈ వేరుశనగ పప్పులు పల్లీలు అంటారు కదా, పల్లీలు కూడా ఆరోగ్యాన్ని దివ్యవుతుంది కదా. ఈ పల్లీలు మనం మిక్సీలో పౌడర్ తీసి ఉంచుకోవాలి. వేరుశనగ పప్పులు ఆరోగ్యం దివ్యవుతుంది. ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ముందుగా. ప్రతి కూరలో కూడా ఈ అన్ని ఫ్రైల్లో వేరుశనగ పప్పులు పౌడర్ వేస్తాను, చాలా బాగుంటుంది. చిక్కుడుకాయ ఫ్రైకి ముందుగా బాణలు పెట్టి 4 స్పూన్లు ఆయిల్ వేసాను. ఆయిల్లో ఆవాలు, మినపప్పు, వడియం, రాయలసీమ వడియాలు తయారు చేసుకుంటాం కదా ఉల్లిపాయలతో, వడియం వేసాను. వడియాలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రై. అలాగే వెల్లుల్లి కూడా వేసాను చూడండి. వెల్లుల్లి ఆరోగ్యం దివ్యవుతుంది కదా, కొలెస్ట్రాల్ బాగా కంట్రోల్ చేస్తుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ నివారణకు బాగా దోహదపడుతుంది. పోపు బాగా ఫ్రై అయ్యాక ఎండుమిర్చి కూడా వేసాను. ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, బాగా ఫ్రై అయింది కదా. అందులో మనం ఉడికించుకున్న కొబ్బర్లు, చిక్కుడుకాయలు యాడ్ చేయాలి. అందులో 1 స్పూను కారం యాడ్ చేయాలి. ఎంత బాగుంది చూడండి కర్రీ ఫ్రై. అన్ని పప్పులే కనపడుతున్నాయి కదా, బొబ్బర్లు, చిక్కుడుకాయ పప్పులు, సీడ్స్ ఎంత బాగున్నాయి చూడండి. ఇలా పప్పులు ఎక్కువ కనపడుతున్నాయి, పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కదా. లాస్ట్లో వేరుశనగ పప్పుల పౌడర్ యాడ్ చేయాలి. ఈ పౌడర్ వేస్తే ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది. రెడీ అయిపోయింది. ఎంత బాగా వచ్చింది చూడండి చిక్కుడుకాయ ఫ్రై. చూస్తే తినాలనిపిస్తుంది కదా. టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ తయారైపోయింది చూడండి. ఈ కర్రీ మనకు ఈ ఫ్రై వేడి వేడి అన్నం కలుపుకుంది, చాలా బాగుంటుంది టేస్ట్. రిచ్ ప్రోటీన్ ఫుడ్ రెడీ అయిపోయింది చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందుకే ధన్యవాదాలండి. మీరు కూడా తయారు చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్లో పెడతారు కదండి. ఆర్గానిక్ పంట మనం పండించుకొని తింటే ఆరోగ్యం చాలా మంచిది. ఎలాంటి కెమికల్స్ లేకుండా కంపోస్ట్ ఎరువుతో పండించిన పంటని ఎంత బాగా వచ్చింది చూడండి కర్రీ ఫ్రై. చూస్తూనే తినాలనిపిస్తుంది కదా, సూపర్ టేస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందుకే ధన్యవాదాలండి. సర్వే జన సుఖినో భవంతు. వీడియో ఎంత నచ్చిందండి? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియో గురించి సబ్స్క్రైబ్ చేస్తారు కదండి.
చిక్కుడుకాయలు తాజాగా ఎంత బాగున్నాయి చూడండి. ఆర్గానిక్ పంటను. చిక్కుడుకాయలు రిచ్ ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది కదండి. డైజెషన్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేస్తుంది. ముఖ్యంగా కాన్స్టిపేషన్ మలబద్ధక సమస్యకు దివ్యౌషధం చిక్కుడుకాయలు. ఫైబర్ అధిక మోతాదులో ఉండడం వల్ల మనకు హార్ట్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేస్తుంది. యాంటీబయాటిక్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటుంది. ప్రోటీన్స్ అధిక మోతాదులో ఉంటాయి చిక్కుడుకాయలు. కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, ఖనిజ లవణాలు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఈ వింటర్ సీజన్లో చిక్కుడుకాయలు బాగా లభిస్తాయి కదా మనకు. ఏ సీజన్లో దొరికే బాగా. థ్యాంక్ యూ. సర్వే జన సుఖినో భవంతు.